ప్రభునామంలో ఈ సాయంకాలం నేను వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన కొరకై దేవుని యొక్క వాక్యంలో నుంచి మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుంచి 13 వచనాలు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుంచి 13 వచనాలు మనం మార్చి చదువుకునే వారంగా ఉంటాం. 1 నుంచి 13 వచనాలు మార్చి చదువుకునే వారంగా ఉంటాం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెళ్లి కుమారుని ఎదుర్కొన్నట్టు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. బుద్ధి లేని వారు తమ దివిటీలను పట్టుకుని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అప్పుడు ఆ కన్యకులందరూ లేచి తమ దివిటీలను చక్కపరచరు గాని అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకు ఇది చాలదేమో, మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కునుడని చెప్పిరి. అంతటా తలుపు వేయబడిను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా మాకు తలుపు తీయమని అడుగుగా, 13వ వచనం కలిసి చదువుతాము. ఆ దినమైనను గడియలను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. దేవుడి వాక్యం మన కొరకై ఆశీర్వదించుగాక. మరి మనం చదువుతూ వచ్చిన భాగము మనందరికి బాగా పరిచయమైనటువంటిది. అనేక పర్యాయాలు ధ్యానించి ఉంటాం. అనేక విధానాల్లో దేవుని యొక్క వాక్యాన్ని మనం వినిన వారంగా ఉంటాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యం గురించి 12 ఉపమానాలు చెప్పాడు. 12 ఉపమానాలు చెప్పాడు. ఇది 11వ ఉపమానం. పరలోక రాజ్యము మరి దివిటీలను పట్టుకొని ప్రభువుని ఎదుర్కోవడానికి బయలుదేరిన 10 మంది కన్యకలను గురించి ఇది 11వ ఉపమానంగా మనకు కనపడతా ఉంది. ఇందులో 10 మంది కన్యలు మనకు కనపడుతున్నారు. వారిలో దేవుని యొక్క వాక్యంలో చూసినట్లు 5గురు బుద్ధిగల వారు, 5గురు బుద్ధి లేని వారు. వీరందరూ కామన్గా ప్రభువుని దర్శించడానికి బయలుదేరి వెళుతూ వచ్చారు. వీళ్ళందరి దగ్గర సిద్ధులు ఉన్నాయి, కొంత నూనె కూడా ఉంది. మరి చెప్పబడినటువంటి స్థలానికి మరి వెళ్తూ వచ్చారు. అయితే పెళ్లి కుమారుడు రాక ఆలస్యం అవుతూ వచ్చిన సందర్భంలో అందరూ కూడా నిద్రిస్తూ వచ్చినారు. ఈ సందర్భంలో మనం ఎరుగుతాం. అయితే ప్రార్థన కొరకై ఇక్కడ మనం చదువుతూ వచ్చిన భాగంలో 11వ వచనాన్ని మనం చదువుతాం. అంతటా తలుపు వేయబడిను. తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా, ఈ 11వ వచనము మనకి ప్రార్థనకు సంబంధించిన మరి వచనంగా మనకు కనపడతా ఉంది. ప్రభువుని అడిగేటువంటి వచనం. అయ్యా మాకు తలుపు తీయము. నోవహు కాలంలో కూడా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరి జలప్రలయము ప్రారంభమవుతూ వచ్చింది. అన్నీ కూడా సమస్త జీవరాశులు లోపలికి వెళ్తూ వచ్చినాయి. వచ్చిన తర్వాత యెహోవా ఓడ యొక్క తలుపును మూసెను. ఆ తర్వాత మరి నీళ్ళు ఎక్కువగా రావడం ప్రజలు గమనించిన తర్వాత వారు ఓడ దగ్గరికి వచ్చి వారు మరి నోవా తలుపు తీయమని
గోడ తలుపును కొడుతూ వచ్చినట్లుగా మనం చూడగలుగుతాం. ఇక్కడ సందర్భంలో కూడా మరి వారు అందరూ నిద్రిస్తూ వచ్చినారు. మొదటగా అర్ధరాత్రి వేళ ఒక గొప్ప శబ్దం వినపడతా వచ్చు. అర్ధరాత్రి వేళ ఒక గొప్ప శబ్దం. ఏంటిది ఆ శబ్దం అంటే, పెళ్లి కుమారుణ్ణి ఎదుర్కొన్నట్టుకు రండి, పెళ్లి కుమారుణ్ణి ఎదుర్కొన్నట్టుకు రండి అని ఒక గొప్ప శబ్దము వారు వింటూ వచ్చినారు. వారు వింటూ వచ్చినప్పుడు వారందరూ కూడా దిగ్గుమని లెగిశారు. మరి దివిటీలను ముట్టించడానికి ప్రయత్నించారు. ఈ సందర్భంలో 5 దివిటీలు మరి వెలుగుతూ వచ్చినాయి, 5 దివిటీలు ఆరిపోతూ వచ్చినాయి. ఈ కన్యక అనే మాటను మనం చూసినప్పుడు, కన్యక అంటే పవిత్రురాలు అని అర్థం. కన్యక అంటే పవిత్రురాలు. పవిత్రమైనటువంటి జీవితానికి, పరిశుద్ధమైనటువంటి జీవితానికి కన్య మరి గుర్తుగా ఉన్నట్టు మనం చూడగలుగుతాం. కొరింథీయులకు కూడా మరి పౌలు అపోస్తలుడు జ్ఞాపకం చేస్తూ, పవిత్రురాలైనటువంటి కన్యకగా ఒకడే పురుషునికి మిమ్మల్ని ప్రదానము చేయవాలని ఉద్దేశించుకుని, పౌలు గారు కన్యకులుగా విశ్వాసులను క్రీస్తుకు ప్రదానం మాత్రమే చేశాడు. అయితే వరుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు, వివాహం చేసుకునేది ప్రభువైన యేసుక్రీస్తు వారు. మరి కన్యక అనేది పవిత్రమైన క్రైస్తవ జీవితాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది. 2వ తలంపులో మనం చూస్తే, వీరందరి దగ్గర మరి సిద్ధులు ఉన్నాయి. అందరి దగ్గర ఏమున్నాయి? సిద్ధులు ఉన్నాయి. వాటిల్లో కొంతమంది దగ్గర నూనె ఉంది, కొంతమంది దగ్గర నూనె లేదు. మనం ఈ సందర్భాన్ని ఆలోచన చేస్తూ వచ్చినప్పుడు వారు వచ్చారు, అయ్యా తలుపు తీయము. ఒక కేక వినపడతా ఉంది. తలుపు వేయబడిన తర్వాత వారు కేక వేస్తూ ఉన్నారు. లూకాసు సువార్తలో కూడా ఒక ధనవంతుడు మరి నరకంలో పడిన తర్వాత కేక వేస్తూ ఉన్నాడు. తండ్రి అయిన అబ్రహామా, లాజరును పంపుము. దేనికి లాజరును పంపు అంటూ ఉన్నాడు? దేని కొరకంట లాజరును పంపే? దేని కొరకు? మరి ఒక నీటి చుక్క కొరకు, ఒక నీటి బొట్టు కొరకు లాజరును పంపుము. ఇక్కడ కూడా ఒక కేక మనకు వినపడతా ఉంది. అప్పుడు అబ్రహాము ఆ వ్యక్తితో అంటూ ఉన్నాడు, అటువాళ్ళు అటువైపును వెళ్ళకుండా ఉండేటి కొరకై ఇరువురి మధ్యలో పెద్ద అగాధము ఉంచబడి ఉంది. ఇరువురి మధ్యలో ఏముందంట? పెద్ద అగాధము ఉంచబడి ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. ఇక్కడ మనం చూస్తే మొదటి తలుపులో ప్రభువారిని పిలుస్తూ ఉన్నారు. అయ్యా అని పిలుస్తూ ఉన్నారు. పిలవటము ప్రార్థనకి గుర్తుగా ఉంటా ఉంది. అందుకనే ప్రభువారు సెలవిస్తూ ఉన్నాడు. మరి మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం చదువుతాము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ భాగాన్ని మనం చదువుతాం. మత్తయి సువార్త ప్రభువాని నడిపించి ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపుడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశిస్తాడు. మీ జీవితంలో మరి పెళ్లి కుమారునితో కలిసి లోపలికి వెళ్ళడానికి వీలేకపోవడానికి గల కారణం ఏంటంటే, దేవుని యొక్క చిత్తమును చేయలేకపోతూ వచ్చినారు. ప్రభువాని పిలుస్తూ ఉన్నారు. తలుపు తీయమని అడుగుతూ ఉన్నారు. మేము కూడా మరి లోపలికి రావాలి, తలుపు కొడతా ఉన్నారు. అప్పుడు ప్రభువు సెలవిచ్చిన మాట ఏంటంటే, ప్రభువాని
జీవించు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడు. దేవుని యొక్క చిత్తాన్ని చేసేవారంగా ఉండాలి. చూడండి, ఇంకో మాటను జ్ఞాపకం చేసుకుంటాము. మరి కొలసీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 10వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుతాం. మేము మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించువారునై ప్రతి సత్కార్యంలో సఫలమవుచు దేవుని విషయమైన జ్ఞానంలో అభివృద్ధి పొందుచు ఇలాగూ మరి ప్రార్థన చేస్తూ వచ్చినాడు. మనం చూస్తూ వచ్చినప్పుడు ఇక్కడ ఏం చదివిస్తున్నాడంటే, మరి దేవుని యొక్క చిత్తమును 12వ వచనంలో ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించువారునై, దేవుని యొక్క చిత్తమును గ్రహించే వారంగా ఉండాలి. మొట్టమొదటి దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించే వారంగా ఉండాలి. దేవుని యొక్క చిత్తాన్ని బాగా ఎరుగువారంగా ఉండాలి. ఇంకో చోట రాయబడి దేవుని యొక్క చిత్తాన్ని ఏం చేయాలంటే బాగా ఎరిగే వారంగా ఉండాలి. కొలసీల్లోనే మరి 4:12 చదువుతాం. 4:12 చదివితే దేవుని చిత్తంను గురించి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారై నిలకడగా ఉండవాలని ఇతడెల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఒకటి, దేవుని యొక్క చిత్తంను ఎరగాలి. రెండవది, దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించాలి. మూడవది, దేవుని యొక్క చిత్తమును గురించి సంపూర్ణమైన నిశ్చయతను కలిగి ఉండాలి. నాలుగవదిగా చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మనుషులను సంతోషపెట్టవలనని చేయనట్లుగాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకముగా జరిగించు వారంగా ఉండాలి. దేవుని యొక్క చిత్తాన్ని మొట్టమొదటిగా ఎరగాలి. రెండవది, ఆయన ఉద్దేశం ఏంటో మనము గ్రహించాలి. మూడవది, దేవుని యొక్క చిత్తాన్ని దృఢపరచుకోవాలి, నిశ్చయతను దృఢపరచుకోవాలి. నాలుగవది, దేవుని యొక్క చిత్తమును జరిగించే వారంగా ఉండాలి. కానీ ప్రభువు ఉన్నాడు, ప్రభువా నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ తండ్రి చిత్త ప్రకారము చేయవాడే పరలోక రాజ్యంలో ప్రవేశించున్నాడు. వారు వచ్చారు, అయ్యా అయ్యా తలుపు తీ, మాకు చదవండి అన్నమాట, మాకు తలుపు తీయమని అడుగగా, మాకు తలుపు తీయమని అడుగగా సమాధానం ఏమొచ్చింది? మనం వెళ్తాం. సరే, రెండవ తలుపులోకి వెళ్దాము. రెండవ తలుపులో వీరు బయట విడవబట్టడానికి గల కారణం, రెండవ కారణం ఏంటి? మొదటి కారణము దేవుని చిత్తం ఎరిగి అలాగే చేయకుండా. రెండవ కారణాన్ని మనం చదివితే మరి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. యాకోబు రాసిన పత్రిక, మీరు విలువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్యము ప్రకారం ప్రవర్తించువారునై ఉండుడి. వీరు విడిచిపెట్టడానికి రెండవ కారణం ఏంటి అంటే, దేవుని యొక్క వాక్యాన్ని కేవలం విలువారు మాత్రమే ఉన్నారు, వాక్యం ప్రకారము మరి జీవించే జీవితము లేదు. మరి దేవుని యొక్క చిత్తాన్ని ఎరుగుట దేవుని యొక్క వాక్యం ద్వారానే మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇక్కడ పాడుతూ ఉంటాం అప్పుడప్పుడు. ఏ పాట పాడుతూ ఉంటాం? మరి ఉదయం లేచి నీ స్వరం వినుట నాకు ఎంతో మధురం. మరి ప్రతిదినములో ఉదయకాలం ధ్యానంలో దేవాలయ చిత్తాన్ని నేను ఎరిగేటువంటి వాడిగా ఉంటాను. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడు ఆలకించును.
రెండవ తలంపు, వారి జీవితాల్లో మరి దేవుని యొక్క చిత్తం ప్రకారం, దేవుని యొక్క వాక్యం ప్రకారం వారు ప్రవర్తింపని వారునై ఉన్నారు. యాకోబులో మనం చూద్దాం, వినువారు మాత్రమే ఉండి వాక్య ప్రకారము ప్రవర్తింపని కారణమును బట్టి వారు ప్రభువుతో కూడా ఉండలేకపోతూ వచ్చినారు. మూడవ మాటగా మనం చూస్తే మరి వారి యొక్క ఉద్దేశము మూడవది ఎలా ఉందంటే, మరి మేము దేవునికి బాగా తెలిసిన వారు, మాకు దేవుడు బాగా తెలుసు, దేవుడు తెలుసు ఎవరికి, కానీ దేవుడికి మాత్రం వీళ్ళు తెలియదు. చూడండి, వాళ్ళు వెళ్ళారు, ప్రభువుని అడుగుతూ ఉన్నారు. మరి ఆ యొక్క సిద్ధలలో నూనె అయిపోయింది. వారు చెప్పారు, కొనుక్కుని అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కుని అని చెప్పారు. మరి వారు వెళ్ళారు, అర్ధరాత్రి వేళ. అంటే వారి దగ్గర ఏమున్నాయి? నూనె కొనడానికి డబ్బులు ఉన్నాయి, కానీ నూనె లేదు. వారి దగ్గర ఏమున్నాయి? అమ్మవారి దగ్గరికి వెళ్ళారంటే కొనడానికి ఏమున్నాయి? వారి దగ్గర డబ్బు ఉంది, కానీ మరి నూనె లేదు. ఈనాడు మన జీవితాల్లో అన్నీ ఉంటాయి, కానీ ప్రభువే ఉంటాడు మన దగ్గర. కానీ మూడవ తలంపు ఏంటంటే, దేవుడికి మేము బాగా ఎరుకైన వారము అన్న ఆలోచన, మోసపూరితమైనటువంటి అనాలోచితమైనటువంటి భ్రమలోనే, అనాలోచితమైన ఆలోచనలోనే అంతకాలం జీవిస్తూ వచ్చినారు. మరి వారు వెళ్ళారు, కొనుక్కొని వచ్చారు నూనె, దివిటీలు వెలిగించారు, వెళ్ళారు. అయ్యా తలుపు తీయంటే మరి ఆన్సర్ ఏమొచ్చింది చెప్పండి? ఆన్సర్ ఏమొచ్చింది? చెప్పండి, ఆన్సర్ ఏమొచ్చింది? ఆన్సరు ఆయన ఏమన్నాడంటే, అతడు మిమ్మల్ని ఎరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను కదా. అతడు మిమ్మల్ని ఎరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అనేక పర్యాయాలు మన జీవితంలో ఇలాగే ఉంటాం. మరి నేను దేవునికి బాగా ఎరుకైనటువంటి వాడు. చూడండి, 2 సమయాల్లో 7వ అధ్యాయం, 2 సమయాలు 7వ అధ్యాయము 20వ వచనం. 2 సమయాలు 7వ అధ్యాయం 20వ వచనం. ఇక్కడ మాటను మనము జ్ఞాపకం చేసుకుంటాము. నీ దాసుడైన నన్ను నీవు ఎరిగి ఉన్నావు కదా. దేవుడు ఎరిగినటువంటి వారు, దేవుని చేత ఎరుగైనటువంటి వారు దేవునితో కూడా ఉన్నారు. దేవుని చేత ఎరుగబడినటువంటి వారు వెలుపటనే ఉంటా వచ్చారు. ఆ యొక్క విందు వెలుపట మరి పెళ్లి కుమారుడితో ఉండలేదు, వారు బయట ఉన్నారు. అంతకాలము బుద్ధి కలిగిన వారితో పాటు కలిసే ఉన్నారు. వారికి వీరికి తేడా అప్పుడు వారికి ఏమి లేదు, కానీ లోపలికి వెళ్ళే సమయంలో మరి తేడా కనపడతా వచ్చు. ఏంటిదా తేడా అంటే, నూనె లేకపోవడం. మరి బుద్ధి కలిగిన వారు దగ్గర నూనె ఉంది, బుద్ధి లేని వారి దగ్గర నూనె లేదు. వీరిరువురు ఎవరికి గుర్తుగా ఉన్నారు? సంఘానికి గుర్తుగా ఉంది. పెళ్లి కుమారుడు మరి వరుడుగా ప్రభువైన యేసుక్రీస్తు వారిగా మరి గుర్తుగా ఉంటా ఉన్నాడు. అనేక పర్యాలు మన జీవితంలో మరి నూనె లేక భ్రమలోనే బ్రతికే వారంగా ఉంటాం. పాడుతూ ఉంటాం కదా అప్పుడప్పుడు, నూనె లేక భ్రమలో బ్రతికేదవా, ఆత్మ లేకుండానే మరి భ్రమలో బ్రతుకుతూ ఉంటాం. మరి దేవుని చేత ఎరుగబడిన వారమైనట్లుగానే మన గురించి మనం ఆలోచన కలిగిన వారంగా ఉంటాం. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 20వ వచనంలో అనుకుంటారు వారిని గురించి రాయబడింది. మరి అక్కడ వారు దేవుణ్ణి బాగా ఎరిగిన వారైనట్లుగా ఉండి మరి తమ క్రియల వల్ల మరి వారు దేవుడిని
ఎరుగమన్నట్టున్నారు. అదేనా రెఫరెన్స్? అదేనా తప్పు చెప్పాను? కనుక మన జీవితంలో మరి మన క్రియలను బట్టి దేవుడిని ఎరుగుము అన్నట్లుగా ఉంటా ఉన్నాం. ప్రతి సత్కార్యంలో మరి మనము భ్రష్టులంగా ఉంటా ఉన్నాం. కానీ వారి జీవితంలో మరి అదే మనకి కనపడతా ఉంది. వారు దేవుని చేత మేము బాగా ఎరుకైనటువంటి వారు కదా. బాగా ఎరుకైన వారు ఏం చేస్తారు చెప్పండి? ఎప్పుడన్నా లోక సంబంధమైన అధికారుల దగ్గరికి వెళితే బాగా ఎరుకైన వారు మరి ఎంతమంది ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే టక్కుమని వెళ్ళిపోతారు, లోపలికి టక్కుమని వెళ్ళిపోతారు. తెలియని వాళ్ళు పోయారనుకో మరి అక్కడ ఉండేవాళ్ళు కాపులా వాళ్ళు ఏం చేస్తారంటే సెక్యూరిటీ వాళ్ళు అక్కడే ఆఫ్ చేస్తారు. సార్ లోపల బిజీగా ఉండు, వెళ్ళటానికి వీలు లేదని చెప్పి అక్కడ ఆపుతారు. తెలిసిన వాళ్ళు అనుకో ఏం ఆపు, వాడు అడ్డం పెట్టినా చెయ్యి అంటాడే, చెయ్యి అంటాడు, తీసేసి వెళ్ళిపోతాం. కానీ దేవుడి యొక్క మరి మూడవ తలంపు ఏంటంటే మనం అనేక పర్యాలు మన జీవితంలో మరి దేవుడికి నేను బాగా తెలుసు అన్న ఆలోచనలో ఉంటా. మీరు కూడా అలాగే ఉంటూ వచ్చినారు. అయ్యా తలుపు తీయమంటే జవాబు అయితే ఒకటి వచ్చింది. ఏంటిదా జవాబు అంటే మీరెవరో నాకు తెలియదు. ఇది ఎక్కడ అన్యాయం? ఇన్ని సంవత్సరాలు సంఘంలో ఉండి, ఇన్ని సంవత్సరాలు పరిచర్య చేసి కదా, ఎన్ని సంవత్సరాలు విశ్వాస జీవితాన్ని గడిపి ఈ పరలోక రాజ్యం కొరకు ఇన్ని సంవత్సరాలు ఎదురు చూసి ఆ విందులో పాల్గొనే టయానికి పెళ్లి కుమారుడు చంటా ఉన్నాడు. ఏమంటున్నాడు? మీరెవరో నాకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు. నాలుగో మాట జ్ఞాపకం చేసుకున్నాము. నాలుగో మాట ఏంటంటే దేవుడు వారికి కనపడకుండా మరి మరుగైన వాడుగా ఉంటా ఉన్నాడు. వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు, దేవుడు తలుపు తీసిన వాడు కాడు. వారి మీద కనికరం చూపించిన వాడు కాడు. వారి మీద దయ చూపించిన వాడు కాడు. అది ప్రార్థించేటువంటి సమయం కాదు, అది ప్రార్థన చేసేటువంటి సమయం కాదు, ప్రార్థన చేసే సమయం కాదు. పోనీ అరే వారు ఆలస్యంగా వచ్చారు, దయ చూపించి కనికరం చూపించి సమయము కాదు, తలుపు తీసేటువంటి టైము కాదు. ఎందుకంటే ఆ సమయం అయిపోయింది, ప్రార్థించేటువంటి సమయము అయిపోయింది, కేక వేసేటువంటి సమయం అయిపోయింది. వారి కొరకై అనేక పర్యాయాలు, నీ కొరకై నా కొరకై అనేక పర్యాయాలు ప్రభువారు కన్నీరు కారుస్తూ వచ్చినాడు. చివరికి మరి కలువరి శిలువలో కూడా ఆయన కేక వేస్తూ వచ్చినాడు. మనము వెలుపట ఉండి కేక వేసుకుని ఉన్నట్టు కొరకు ఆయన కేక వేస్తూ వచ్చినాడు. ఇప్పుడు ఏం చేశాడంటే ఆయన తన ముఖమును మరుగు చేసుకున్న వాడిగా ఉన్నాడు. డోరు కొడతా ఉంటే మనం ఏం చేస్తాం? ఎవరు వచ్చారు తీసుకోని చూడుకో అని చెప్పి వెంటనే తలుపు తీస్తాం. కానీ దేవుడు తలుపు తీశాడా? తలుపు తీయలా. డోరు వేయబడింది, సమాధానం మాత్రం వచ్చింది, మీరెవరో నాకు తెలియదు. దేవుడు వారిని చూడటానికి కూడా ఇష్టపడిన వాడు కాదు. అందుకని మనం చూద్దాము, మీ పాపములు దేవునికి మీకు మధ్యలో వచ్చినాయి కనుక ఆయన ఏమైపోయాడంట? మరుగైన వాడిగా ఉంటావు. ఆయన మరి అవిశ్వాసులు లేక విశ్వాసంలో సరైన విధానంలో ఉండని వారు ప్రార్థన చేసినప్పుడు మేఘములతో ఆయన తనను కప్పుకునేవాడుగా ఉంటాడు. ఆయన తన ముఖమును త్రిప్పుకునేవాడిగా ఉంటాడు. వాస్తవానికి నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకించునని బైబిల్లో ఉంటుంది. కానీ వీరి ప్రార్థన దేవుడు ఆలకించు. కారణం ఏంటంటే అది క్షమించే టైము కాదు, క్షమించే టైం, పోనీ వారిని ఆదరించే సమయము కాదు. మరి వారిని సరే ఆలస్యంగా వచ్చారా అని చెప్పి తలుపు తీసి లోపలికి చేర్చుకునే సమయము కాదు కదా. లోకంలో అంటే స్థానిక సంఘాల్లో మనం వెనక ముందు వస్తూ ఉంటాం. కానీ పరలోక సంఘంలో వెనక ముందు రావడానికి అవకాశము లేదు, వెనక ముందు అవకాశం లేదు.
10 దాకా 11 దాకా ప్రార్థన జరుగుతుంది. ఏదో ఒక గంట ఆలస్యంగా పోదాం, లేదా 10 నిమిషాలు వెనక్కి పోదాం, ముందుకు పోదాం అన్నది ఇక్కడి వరకే. భూమి మీద సంఘం ఉన్నంత కాలమే అట్లా చెల్లుబాటు అవుతుంది. కానీ పరలోక సంఘంలో నువ్వు చేర్చబడాలి అంటే అది ఒక్కసారి రెప్పపాటులోనే ఎత్తబడాలి. ఆ తర్వాత అవకాశము లేదు. మరి జ్యేష్ఠులైన పరిశుద్ధుల యొక్క స్వాస్థ్యములో నేను ఉన్నట్టు కొరకై ఒకేసారి టయానికే ఎత్తబడతాం. ఆ తర్వాత అరే వీళ్ళు 10 ఒకళ్ళు, 11 గంటలకు ఒకళ్ళు, 12 గంటలకు ఒకళ్ళు, చివరి ఆశీర్వాదం ప్రార్థన ఒకళ్ళు వచ్చి చేరడానికి అవకాశం లేదు. అవకాశం కానీ మూసివేశాడు దేవుడు. తలుపు మూయబడింది, తలుపు వేయబడిన వారు చంటా ఉన్నారు, అయ్యా అయ్యా తలుపు. ఒకటి, వారు వెలుపట ఉండటానికి గల కారణము మొదటిది ఏంటంటే వారు దేవుని యొక్క చిత్తమును ఎరిగి కూడా దేవుని యొక్క చిత్త ప్రకారము జీవించలేకపోతారు. రెండవది, వాక్యం బాగా తెలుసు కానీ వాక్యం ప్రకారము ప్రవర్తింపలేకుండా వచ్చారు. మూడవది, ఎలాంటి భ్రమలో ఉంటా వచ్చారంటే దేవుడు మాకు బాగా తెలుసు, మా దేవుడే, మేము రోజు పూజ చేసినటువంటి యేసయ్యే, మరి మమ్మల్ని చూడగానే దేవుడు ఎంతో సంతోషిస్తాడు కదా. అది కేవలం ఈ లోకం వరకే. ఈ లోకంలో మరి సేవ రొక్క నిలబడి పాటలు పాడతా ఎవరు లేకపోతే ముందు ఎలా ఉంటుందంటే ఏం తప్ప ఎవరు రాలేదనుకో. ఒకడు వస్తూ ఉంటే పర్లేదులో ఒకళ్ళిద్దరు వచ్చారు అనుకుంటారు కదా. కానీ దేవుని దగ్గర అట్లా ఉండదు. ప్రయాణికి రాకపోతే తలుపు వేసేస్తాడు. ఆ తర్వాత తలుపు కొడితే నువ్వెవడో నాకు చూడండి, కఠినమైనటువంటి మాట, మొఖాన్ని చెప్తా ఉన్నాడు, మీరెవరో నాకు తెలియదు. ఇంకో చోట అంటాడు లూకా సువార్తలో, ఏమి అక్రమం చేయి మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోండి అంటాడు. మీరెవరో నాకు తెలియదు, నా యొద్ద నుండి తొలగిపోండి. నాలుగో తలుపులు ఏం చూసాం? దేవుడు వారు ప్రార్థన చేసినప్పుడు ఆయన తనను తాను మరుగైనట్లుగా చూస్తాడు. ఆయన వారి ముఖమును వారు చూపించిన వాడు కాడు. వారు తలుపు కొట్టినప్పుడు తలుపు తీసిన వాడు కాడు. పరమగీతాల్లో ఒక సందర్భం ఉంది. ప్రియుడు వచ్చాడు, తలుపు తడతా ఉన్నాడు. అమ్మ తలుపు తీయమంటే సమాధానం ఏముంటా ఉంది? నేను ఇప్పుడే మరి డ్రెస్ చేంజ్ చేసుకున్నాను, ఇప్పుడే కాళ్ళు కడుక్కున్నాను, మరి ఇప్పుడు నేను తలుపు తీయలేదు అని. సరే, ఆయన వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మరి అప్పుడు ఆమె తలుపు తీసి చూస్తాడు. అక్కడ ఆయన ఉండడు. రాణి గ్రంథంలో కూడా అంటాడు, ఇదిగో నేను తలుపు వద్ద నుండి తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడలా. తలుపు తీయాల్సినటువంటి సమయంలో తలుపు తీయకపోవటం, హృదయం తెరవాల్సిన సమయంలో హృదయాన్ని తెరవకపోవటం వల్ల మూయబడిన తర్వాత హృదయం తెరిచినా కూడా ఉపయోగమేమీ లేదు. సమూయేలు గ్రంథంలో మనం చదివితే సమూయేలు సౌలుని గురించి అనేక సంవత్సరాలు మరి ప్రార్థన చేస్తూ వచ్చినాడు, దుఃఖిస్తూ వచ్చినాడు. ఒకనొక దినాన దేవుడు అడుగుతూ వచ్చాడు సమూయేలు, ఎంతకాలం ఆ సౌలు కొరకు నువ్వు ఇంకా ప్రార్థన చేస్తావు? వాడిని వదిలేసేయాలి. కానీ హెబ్రీయులు రాసిన పత్రికలో కూడా మరి కయ్యూను హేబేరును చంపిన తర్వాత యెహోవా యొక్క శాపానికి గురి చేయబడి దేశదిమ్మరుగా తిరుగుతున్నటువంటి సందర్భాల్లో అక్కడ మరి కయ్యూను ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచూ వెతికినను దాన్ని పొందలేక ఏం చేయబడుతూ వచ్చాడంటే మరి విసర్జించబడుతూ వచ్చినట్లుగా మనం చూడగలుగుతాం. ఏ సేవ లాంటి వాడు ఉండకూడదు అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో మనం జ్ఞాపకం చేయబడతాం. కనుకనే 4వ తలంపులో ఏంటంటే దేవుడు తనను తాను మరుగుపరుచుకుంటూ ఉన్నట్లుగా మనం చూస్తాం.
ఐదవది చివరిగా మనం చదువుతాము. ఐదవది చివరిగా చూస్తే వీళ్ళ దగ్గర సిద్ధలు ఉన్నాయి, అందులో నూనె లేదు. సిద్ధ ఉంది, నూనె లేదు. మరి సిద్ధపాటు చూపిస్తూ ఉన్నాయి. సిద్ధులు అనేటువంటివి సిద్ధపాటు చూపిస్తూ ఉన్నాయి. నూనె దేవుని యొక్క ఆత్మకు సాదృశ్యంగా ఉంది. అలాగనే మరి ఆ సిద్ధులలో నూనె పోసి వెలిగించినప్పుడు వచ్చేటువంటి ఆ వెలుగు రక్షణకు సాదృశ్యంగా ఉంది. అందుకనే యెషయాలో అంటాడు, ప్రభువా, మరి కీర్తనాకారుడు కూడా అంటాడు, నీ వెలుగు నీ సత్యమును బయలుదేరనేమో. అందుకనే కీర్తనాకారుడు 119వ కీర్తనలో, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఈ వెలుగు మరి ప్రదీపము వెలిగించినప్పుడు వచ్చేటువంటి ఆ లైటింగ్ రక్షణకు సాదృశ్యంగా ఉంది. వెలుగు రక్షణకు సాదృశ్యం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో వెలుగు చీకటిలో ప్రకాశించున్నది, కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. కానీ చీకటి లోకంలో మరి రక్షణను కొనసాగించుకునేటువంటి పని దేవుడు మనకు అప్పగిస్తూ వచ్చినాడు. కానీ ఈ సిద్ధులు మరి మన క్రైస్తవ జీవితాన్ని మరి సిద్ధపాటును జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. నూనె పరిశుద్ధాత్మని జ్ఞాపకం చేస్తావు. ఈనాడు మరి మనం సిద్ధులు ఉన్నాయి, కానీ అందులో ఏం లేదంట, నూనె లేదు. ఈనాడు భక్తి ఉంది క్రైస్తవ జీవితంలో, దాంట్లో ఏం లేదంటే శక్తి లేదు. ఈనాడు క్రైస్తవ జీవితంలో మరి మనం చూస్తూ వచ్చినప్పుడు ఆకులు ఉన్నాయి, కానీ ఏమి లేవంటే కాయలు లేవు. ఆకులు ఉన్నాయి, కాయలు. ఈనాడు అనేక సంఘాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినప్పుడు పెద్ద చర్చిలు ఉన్నాయి, కానీ అందులో విశ్వాసులు లేరు కదా. మరి ఇలాగ మనం చూస్తూ వచ్చినప్పుడు క్రైస్తవ జీవితాల్లో అనేకులు పరిశుద్ధులు ఉన్నారు మందిరాల్లో, కానీ వారి జీవితంలో పరిశుద్ధతే లేదు. ఇలాగ బైబిల్ యొక్క వాక్యాలు మనం చదువుతూ వచ్చినప్పుడు సిద్ధులు ఉన్నాయి, నూనె లేదు. అందుకనే వారి జీవితాల్లో ఏం కనపల్లా, వెలుగు కనపల్లా. యోహాను గురించి ఒక మాట అంటాడు, అతడు మండుచు ప్రకాశించున్న దీపమై ఉన్నట్లు ఉండెను. మరి దావీదు గురించి కూడా ఇశ్రాయేలు ప్రజలు అంటారు, దావీదు నువ్వు ఇశ్రాయేలుకి ఎలాంటి వాడు అంట, దీపం వంటి వాడు. ఇశ్రాయేలుకి దీపం వంటి వాడు. పురాణ గ్రంథంలో మనం చదువుతూ వచ్చినప్పుడు దేవాతి దేవుడు అక్కడ మరి గొర్రెపిల్లయే దానికి దీపమై వెలుగై. కనుకనే ఇక్కడ 25వ అధ్యాయం 11వ వచనంలో, అయ్యా తలుపు తీ, మాకు తలుపు తీయము. మాకు తలుపు తీ అంటే వారికి తలుపు తీశావు, వారు లోపల పోయారు, మాకు మాత్రం తలుపేశావు. మాకు కూడా తలుపు తీ అంటే మరి నేను మిమ్మలను ఎరుగను. దేవుడు తలుపు వేయడానికి గల 5 కారణాలు. మొట్టమొదటిది దేవుని చిత్తము మరి తెలుసుకోలేకపోవడం, దానిని సంపూర్ణంగా గ్రహించలేకపోవడం, దేవుడి యొక్క చిత్తాన్ని నిర్ధారణ చేసుకోలేకపోవడం, దేవుడి యొక్క చిత్త ప్రకారము జీవించలేకపోవడం. రెండవ తలంపులో వాక్యం విన్నారు, సిద్ధపడాలి, పెళ్లి కుమారుడు వస్తూ ఉన్నాడు మరి అని తెలుసు, కానీ నిర్లక్ష్యంగా వినువారు మాత్రమై ఉండి మరి వాక్య ప్రకారము క్రైస్తవ జీవితాన్ని జీవించలేకపోవడం. మూడవది ఎన్నిక లేని వారమై ఉండి ఎన్నిక గలవారం అనే భ్రమలో మేము దేవుడికి బాగా ఎరుకైన వారం అన్న ఆలోచనలోనే ఉండి ఆయన పిలిచారు. ఆయన ఏం చెప్పాడంటే మీరెవరో నాకు తెలియదు. 4వది వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు, అయ్యా తలుపు అంటే. నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలోచించు. భక్తి గలవారు ప్రభువా నీ యొక్క దర్శనాన్ని వారు చేసేవారుగా ఉంటారు.
నీతిమంతుల ప్రార్థన నువ్వు ఆలకించేవాడిగా ఉంటావు, వారి మరలకు చెవియొగ్గేవాడిగా ఉంటావు. అయితే దేవుడు ఏం చేశాడు? ప్రార్థన చేస్తూ ఉంటే తను ముఖమును చాటు వేసుకున్న వాడిగా ఉంటాడు. చివరిగా మనం చూస్తే సిద్ధ ఏం చూపిస్తూ ఉంది? సిద్ధపాటును చూపిస్తాం. దేని కొరకు సిద్ధపాటు? ప్రభు యొక్క రాకడ కొరకైనా సరైనటువంటి రెడీనెస్ లేకపోవడం. ఈనాడు మన జీవితంలో కూడా మరి ఆరాధన చేయడానికైనా ప్రార్థన చేయడానికైనా ఏం చేయాలంటే మనల్ని మనము సిద్ధపరచుకోవాలి. అనాలోచితంగా ప్రార్థన చేయకూడదు. యెహోవా సన్నిధిలో చేరి అనాలోచితంగా పలుకకూడదు. ఆరాధన కావచ్చు, ప్రార్థన కావచ్చు, అనాలోచితంగా పలుకు. అందుకని మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఎవరాబడింది? ఉపవాస ప్రార్థన గురించి ఒక మాట ఉంటుంది. వారు విస్తారంగా ప్రార్థన చేస్తారంట. ఎందుకు? వారి మనవి దేవుడు ఆలకిస్తాడు. అట్లా కాదు ప్రార్థన. కానీ మన జీవితాల్లో మరి 5 తలంపులను మనం చూస్తూ వచ్చినాం. ఈ రాత్రి ఒకవేళ వీటిల్లో మరి విజ్ఞాపన ప్రార్థనలో మనల్ని మనం ఒకసారి చూసుకుంటూ అలాగున మరి ప్రార్థనలో ఉండేవారుగా ఉంటాం. అటు దేవుడు మరి మనకు అనుగ్రహించును గాక.